నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు. రక్తదానం యొక్క ఆవశ్యకత చాలా ముఖ్యంగా ఈ తలసీమియా చిన్నారులకు 8 మందికి ఒక తలసీమియా మైనర్ ఉన్నారు. ఏంటి తలసీమియా మైనర్ వల్ల ప్రమాదం? ఇద్దరు తలసీమియా మైనర్ అనేది క్యారియర్ స్టేట్. అంటే తలసీమియా మైనర్ అనే వ్యక్తి జబ్బు ఉన్నా కూడా అతని లోపల ఈ జబ్బు లక్షణాలు ఏమీ కనిపిస్తావు, నార్మల్ గా లైఫ్ లీడ్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ తలసీమియా మైనర్ ఇంకొక తలసీమియా మైనర్ వ్యక్తిని అంటే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుందో వాళ్ళ పుట్టబోయే బిడ్డలకి 25% మంది తలసీమియా మేజర్, ఇది డిసీజ్. తలసీమియా మేజర్ అనేది డిసీజ్. ఆ డిసీజ్ వచ్చిన వ్యక్తికి 2 సంవత్సరాల నుంచి ఇది బయటపడటం జరుగుతుంది వయసు నుంచి. ఇక అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఓన్లీ 20 to 30 years. ఈ 30 years వరకు ఆ వ్యక్తికి తలసీమియా మేజర్ ఉన్న వ్యక్తికి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించవలసిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ జీవితం చాలా దుర్భరం, వాళ్ళు బతకటమే కష్టం. అలా ఇచ్చినా కూడా ఈ రక్తాన్ని మనం ఒకవేళ 30 years తర్వాత ప్రొలాంగ్ చేసినా కూడా వాళ్ళు బతకటం అనేది అంటే జరగని పని. కాబట్టి ఇటువంటి తలసీమియా పిల్లలు మన రెడ్ క్రాస్ లోపల 37 మంది నమోదు చేయించుకున్నారు. వారికి మేము ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఉచితంగా ఇస్తున్నాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 మంది తలసీమియా మేజర్ పిల్లలు ఉన్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 10,000 మంది తలసీమియా మేజర్స్ పుడుతున్నారు. దాంట్లో 90% మంది చనిపోతున్నారు. ఎందువల్ల? సరి అయిన ఆ జబ్బు మీద అవగాహన లేకపోవటము, తర్వాత ఈ బ్లడ్ సకాలంలో వాళ్ళకి అందకపోవటం వల్ల, సరైన మందులు వాళ్ళకి కొనుక్కునే ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల, ఇన్ని కారణాల చేత కొన్నిసార్లు జబ్బుని వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల కూడా ఈ పిల్లలు చనిపోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 10,000 మంది పుడుతున్నారు, 90% చనిపోతున్నారు. మరి ఏంటి, ఎక్కడ దీనికి ఎండ్ ఎక్కడ? బ్లడ్ లో ఉండే ఒక డిఫెక్టివ్ డిజార్డర్ అన్నమాట. హిమోగ్లోబిన్ లోపల 2 రకాల ప్రోటీన్ చైన్స్ ఉంటాయండి, గ్లోబులిన్ చైన్స్, ఆల్ఫా చైన్స్ అండ్ బీటా చైన్స్ అని. 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్ ఉంటాయి. ఈ డిఫెక్టివ్ జీన్స్ అంటే తండ్రి నుంచి ఒక ఆల్ఫా డిఫెక్టివ్ జీన్ పుట్టబోయే బిడ్డకి సంక్రమించినప్పుడు, అలాగే తల్లి నుంచి ఇంకొక ఈ చైన్ అంటే ఆ ప్రోటీన్ ఒకటి డిఫెక్టివ్ ప్రోటీన్ ఒకటి బిడ్డకి సంక్రమిస్తే, అంటే చెరు ఒకటి రావాలి, అప్పుడు ఆ పుట్టబోయే బిడ్డ తలసీమియా మేజర్ అవుతుంది. కానీ మన స్టాటిస్టిక్స్ ప్రకారము 25% మంది అంటే 4 పిల్లలు పుడితే ఒకళ్ళు తలసీమియా మేజరు, 2 తలసీమియా మైనర్స్, ఒకళ్ళు తలసీమియా ఫ్రీ. కానీ ఈ గణాంకాలు అన్నిసార్లు కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డలు 4 తలసీమియా మేజర్ కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే మేము ఈ మధ్య May 8th వరల్డ్ తలసీమియా డే మనం చేసుకుంటున్నాం ఆ రోజు. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి తలసీమియా పిల్లలకి రక్తాన్ని సేకరించడం అనేది ఆ కార్యక్రమం ఆ May 8th చేయటం జరిగింది. అప్పుడు కానిస్టేబుల్ గారు రావటం జరిగింది మా దగ్గరికి. వాళ్ళకి 2 పిల్లలు తలసీమియా మేజరే. ఎందుకంటే మొదటి పిల్లవాడు పుట్టిన 2 సంవత్సరాల దాకా బయటపడదు కాబట్టి, 2వ పిల్లవాడు పుట్టే టైంకి అది బయటపడింది. వాళ్ళు ఏదైనా ప్రికాషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళ చేయి జారిపోయింది. కాబట్టి 2 తలసీమియా మేజర్స్. ఇక్కడ ఏంటంటే మన స్టాటిస్టిక్స్ ఏమో 25% తలసీమియా మేజర్ చూడాలి తప్ప మనం థియరీని పట్టుకొని మనం దాన్ని పాకులాడకూడదు. అలాగే ఇది ఎలా, ఈ జబ్బు గురించిన అవగాహన మనకి ఎలా అంటే, ఇప్పుడు తలసీమియా మైనర్ ఇంకొక తలసీమియా మైనర్ను పెళ్లి చేసుకోకపోతే తలసీమియా మేజర్ అనే బిడ్డ పుట్టదు. కాబట్టి తలసీమియా మైనర్స్ 2 ఎప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే ఈ జబ్బు నుంచి మనం రక్షణ కల్పించుకోవచ్చు, ఈ జబ్బుని మన దేశం నుంచి పారదోలవచ్చు. కానీ ఈ అవగాహన ఎలా? పెళ్లికి ముందు రక్త పరీక్ష చేసుకుంటే సింపుల్ టెస్ట్. రక్తం లోపల ఈ ఆర్బీసీ అనే ఎర్ర రక్త కణాలు చిన్నగా ఉండటం జరుగుతుంది. తలసీమియా మైనర్స్ లో వాళ్ళలో కొద్దిగా ఎనీమియా ఉంటుంది. అంతకు మించి ఆరోగ్యం లోపల ఎటువంటి అవలక్షణాలు కానీ అవలోపాలు కానీ ఏమి ఉండవు. కానీ వీళ్ళు 2 తలసీమియా మైనర్ అయినప్పుడే మనకి ప్రమాదం వస్తుంది. 1 అడుగు అమ్మ ఒడిలో, 1 అడుగు మృత్యు ఒడికి వడివడిగా సాగుతూ, మృత్యు యొక్క అననిత్యం జీవన మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఈ మృత్యు యొక్క కరాల దంశనం కింద నలిగి తమ జీవితాన్ని మృత్యుశయ్యకి చేరువవుతున్న ఈ తలసీమియా చిన్నారుల గురించి ఒక క్షణం ఆలోచించండి. ఎందుకంటే
ఈ తలసీమియా చిన్నారులు మన విజయవాడలో ఉన్న వారికి ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ సోకాల్డ్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ కానీ ఎవరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క బ్లడ్ యూనిట్ కూడా ఇవ్వలేదు. కేవలం రెడ్ క్రాస్ మాత్రమే వారికి వెన్నంటి సాయం చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా రక్తదానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్ ఇస్తే, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినా మేము వచ్చి రక్తాన్ని కలెక్ట్ చేసి ఈ చిన్నారులకి మనం ఇచ్చే రక్తంతో పూర్తి జీవితాన్ని ఇవ్వకపోయినా కొన్ని రోజుల జీవితాన్ని వాళ్ళు బతకడానికి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఇటాలియన్ అండ్ గ్రీక్ ఈ వలసల వల్ల మన దేశానికి రాబడింది. యాక్చువల్గా ఈ తలసీమియా అసలు ఎలా పుట్టింది అంటే, ఒకప్పుడు మలేరియా చాలా ప్రాణాంతకమైంది. ఒకసారి మలేరియా వచ్చింది అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా చచ్చిపోతాడనేది అప్పుడు జరుగుతున్న ఇది అన్నమాట. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, కేవలం మరణమే దానికి తుది నిర్ణయం అన్నమాట. కాబట్టి అటువంటి సమయం లోపల మన శరీరం ఒక డిఫెన్సివ్ మెకానిజం, అంటే ఈ ఆర్బీసీ ఏమైందంటే వాటి సికిల్ సెల్లోకి రూపుదిద్దుకుంది. సికిల్ సెల్ అంటే కొడవలి ఆకారం. అందుకోసమే ఈ తలసీమియా అని, సికిల్ సెల్ ఎనీమియా అని, లేకపోతే కూలీస్ ఎనీమియా అంటే సైంటిస్ట్ కూలీ అని ఆయన గుర్తించడం జరిగింది. కాబట్టి కూలీస్ ఎనీమియా అని కూడా పేరు ఇవ్వటం జరిగింది. అది ఈ తలసీమియా మేజర్స్ ని మలేరియా బాధించదు. మలేరియా అలాగే కరోనరీ హార్ట్ డిసీజెస్ రావు వాళ్ళకి. అందువల్ల మనం ఏమన్నా ఇప్పుడు మలేరియా ఏమన్నా ప్రాణాంతకమా? కాదు. మనకి తలసీమియా తెచ్చుకొని మలేరియా నుంచి రక్షణ కావాలా? అవసరం లేదు. కాబట్టి అప్పట్లో అది జరిగింది. అలా ఈ మ్యూటేషన్ జరిగి ఈ తలసీమియా అనే వ్యాధి మనకి మైగ్రేట్ అయ్యి వలసల వల్ల మన దేశానికి రాబడింది. కాబట్టి ఈ తలసీమియా వ్యాధి నుంచి మనం రక్షించుకోవడానికి కొంచెం అవగాహన, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా దీని గురించిన అవగాహన నేను స్టూడెంట్స్ లో కూడా చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల బట్టి నేను చాలాగా దీన్ని స్ప్రెడ్ చేశాను. ఈరోజు కూడా ఇక్కడ ఇంతమంది వస్తారు, మేధావులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ ఉంటారు. ఈ వేదిక బాగుంటుంది, మనం తెలియజేస్తే వాళ్ళ ద్వారా 10 మందికి ఈ విషయం తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. సో నేను వచ్చినందుకు నా ఉద్దేశాన్ని మీరు పూర్తిగా సఫలీకృతం చేస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే మీ వంతు సహకారం. మీరు ఎక్కడైనా కొన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఇటువంటి చిన్నారులను కాపాడాలని, తలసీమియా పిల్లల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా తలసీమియా వారికి మనకి ఉన్న తేడా ఏంటంటే మనం రక్తదానం చేయగలం, వాళ్ళు చేయలేరు. కాబట్టి మన రక్తదానంతో అటువంటి తలసీమియా చిన్నారులను కాపాడుకొని మన దేశాన్ని నుంచి తలసీమియాని తరిమి కొట్టడానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.